భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 21వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా అంటున్నారు, ఓ అర్జున, ఎవరైతే దృష్టిని కూటస్థుడి మీద పెడతారో వారికే అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క స్వభావం అవగతమవుతుంది. ఆత్మ జనన మరణాలకు, మార్పుకు, వినాశనానికి అతీతమైనది. ఆ అనుభవ జ్ఞానం పొందిన సాధకుడు పరమాత్మయే ఈ సకల చరాచర సృష్టికి, సమస్త జీవరాశులలోనూ ఉన్న మూల పదార్థము. మరణం తర్వాత మనం చేరుకునేది అక్కడికే. ఈ పుట్టుక, చావు అనేవి కేవలం ఒక స్వప్నం మాత్రమే. ఈ ఆత్మజ్ఞానము ఎవరైతే అనుభవపూర్వకంగా ప్రాప్తించుకుంటారో వారు ఎవరిని చంపనూ లేరు, ఎవరి చావుకు కారకులు కారు. ఇంకా ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఇలా బోధిస్తున్నారు. కూటస్థుడైన పరమాత్మ తన యొక్క అహంకారపు స్థితిని ప్రతిబింబిస్తున్న అర్జునుడితో ఇలా అంటున్నారు, నిన్ను నువ్వు నా యొక్క అంటే ఉత్తమమైన ఆత్మ తలము వైపు ఊర్ధ్వగతిన ప్రయాణించు. అప్పుడే నీవు చేసే ప్రతి చర్యలోనూ కార్యకర్తృత్వాది భావన లేక భగవంతుడికి చేరువై బ్రహ్మానంద స్థితిని అనే ఈ అమృతాన్ని ఆస్వాదిస్తావు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీత సాంఖ్యము మరియు యోగము 21వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.